టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ షాక్ కు గురి చేసింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూనే ఉన్నా ఎలాంటి పెద్ద అనౌన్స్మెంట్ లేకుండానే అర్ధరాత్రి నుంచి సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అసలు ఆ సినిమా ఏది, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ లెనిన్, మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ కమ్ రివెంజ్ థ్రిల్లర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక జూలై 10న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలోని కథ, అఖిల్ నటన, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, తమన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిసి రావడంతో లెనిన్ అఖిల్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇక నిర్మాతల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లెనిన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ G5 దక్కించుకుంది. ఇక అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ఇవాళ తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటు మరోసారి చూడాలనుకునే అభిమానులు కూడా ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమానైతే ఆస్వాదించవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్నైతే నిర్మించారు. సుమారు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈశ్వరీరావు, ప్రమోద్ పంచు, బ్రహ్మాజీ, అలాగే రామ్ కి, సునీల్, గెటప్ శ్రీను, శత్రు కీలక పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో లెనిన్ సినిమాను మిస్ అయ్యారా, లేదా మరోసారి చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు G5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్లాక్ బస్టర్ ను చూసి ఎంజాయ్ చేయండి. ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి సంచలనం సృష్టించేందుకైతే సిద్ధమైంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ తో అంచనాలైతే పెంచేసింది. ఇప్పుడు టీజర్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒక్కో షాట్, ఒక్కో డైలాగ్, ఒక్కో విజువల్స్ సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అసలు ఆ టీజర్ లో ఏముంది, ఏ హీరో మూవీ అది? హ్యావ్ ఎ లుక్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైస్. దసరాతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అంచనాలనైతే మరింత పెంచేసింది. ఇక ది ప్యారడైస్ సినిమా టీజర్ విషయానికొస్తే దిష్టంతా పోవాలే అంటూ ప్రారంభమైన టీజర్ లో నాని మరోసారి మాస్ అవతారంలో అదరగొట్టారు. జడల్ జమానా షురూ అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులనైతే విపరీతంగా ఆకట్టుకుంటుంది. నాని వాయిస్ తో మొదలైన టీజర్ లో మోహన్ బాబు, రాఘవ్ జుయాల్, కయాదు లోహర్ పాత్రలను పవర్ఫుల్ గా పరిచయం చేశారు. ముఖ్యంగా యాక్షన్ విజువల్స్, ఎమోషనల్ టోన్, చివర్లో వచ్చే దిష్టి తీసే సీన్ టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ది ప్యారడైస్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ నైతే మరో స్థాయికి తీసుకెళ్లింది. చాలా కాలం తర్వాత మోహన్ బాబు డిఫరెంట్ విలన్ పాత్రలో కనిపించనుండటం కూడా సినిమాపై అయితే అంచనాలను పెంచుతుంది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ మూవీ కోసం అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఒక సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్ తీసుకొచ్చే రోజులు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరగడంతో దర్శకులు మాత్రం తొందరపడకుండా సంవత్సరాల తరబడి సమయం తీసుకుంటున్నారు. బాహుబలితో మొదలైన ఈ ఫార్ములానే ఇప్పుడు టాలీవుడ్ లో భారీ సీక్వెల్స్ కు సక్సెస్ మంత్రంగా మారింది. మరి ఏ సినిమాకు ఎంత గ్యాప్ వచ్చింది, ఆ స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అయింది
చూసేద్దాం పదండి. టాలీవుడ్ లో భారీ సీక్వెల్స్ ట్రెండ్ కు అసలు పునాది వేసింది దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ తర్వాత బాహుబలి 2 కోసం ప్రేక్షకులు రెండేళ్లైతే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక అదే తరహాలో ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ మొదటి భాగాన్ని 2018లో విడుదల చేసి 4 ఏళ్ల గ్యాప్ తర్వాత 2022లో అయితే కేజీఎఫ్ 2 ను తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో సీక్వెల్స్ కు సమయం తీసుకోవడమే సరైన స్ట్రాటజీ అనే అభిప్రాయం అయితే ఇండస్ట్రీలో బలపడింది. ఇక ఆ ఫార్ములానే దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప కోసం అయితే ఫాలో అయ్యారు. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ తర్వాత దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని 2024లో పుష్ప ది రూల్ నైతే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇదే విధంగా అఖండ సీక్వెల్స్ ల కోసం కూడా బోయపాటి శ్రీను దాదాపు 4 ఏళ్ల సమయం కేటాయించి తీశారు. కానీ అఖండ 2కు ఆ ఫార్ములా కొంతమేర వర్కౌట్ కాలేదు. కానీ భారీ వసూళ్లు అయితే వచ్చాయి. ఇప్పటికే హిట్ అయిన సినిమాలే కాదు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కల్కి 2, సలార్ 2, దేవర 2, ఓజీ 2 వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి. పార్ట్ 1 ను మించే స్థాయిలో కథ, విజువల్స్, ఎమోషన్స్ అందించాలనే లక్ష్యంతో దర్శకులైతే తొందరపడటం లేదు. ఎంత సమయం పట్టినా ప్రేక్షకుల అంచనాలకు మించి సీక్వెల్స్ ఇవ్వాలన్నదే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఓ గ్లోబల్ సినిమా నుంచి ఇంకా అధికారికంగా ఒక్క సీన్ కూడా విడుదల కాలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోట్లాది మంది ఎదురు చూస్తున్న పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ఈ లీక్ నిజంగానే షాక్ ఇచ్చింది. అసలు ఆ వీడియో వెనక ఉన్న కథేంటి తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా నుంచి ఓ భారీ యాక్షన్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు పుట్టినరోజుకు ముందే ఈ వీడియో బయటకు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారణాసి షూట్స్ లో చిత్రీకరించినట్లు కనిపిస్తున్న ఈ క్లిప్ లో మహేష్ బాబు రక్తసిక్తమైన లుక్ లో కనిపించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో నిజంగానే సినిమా ఫుటేజేనా లేక ఫేక్ వీడియోనా అనే విషయంపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే మొదటిసారి కూడా కాదు. గతంలో సెట్స్ ఫోటోలు, పృథ్వీరాజ్, సుకుమారన్ లుక్ తో పాటు మరికొన్ని కీలక వివరాలు కూడా అధికారిక ప్రకటనలకు ముందే లీక్ అయ్యాయి. దీంతో సినిమా సెట్ లో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది. ఇక రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాశీ నుంచి ప్రారంభమయ్యే ఈ కథ టైం ట్రావెల్ నేపథ్యంలో అంటార్కిటికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వరకు సాగనుంది. ఇప్పటికే షూటింగ్ 80% పూర్తయినట్లు సమాచారం. కీలక యాక్షన్ సన్నివేశాలు పూర్తి కాగా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తాజా లీక్ సినిమాపై మరింత హైప్ పెంచుతోందా లేక మేకర్స్ కు కొత్త తలనొప్పిగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.